హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ చూస్తున్నారు కదా. సో నాకేమనిపిస్తుందంటే తనూజని అందరూ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈవెన్ బిగ్ బాస్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వైల్డ్ కార్డ్స్ మొత్తం రాగానే తనూజ మీద పడ్డారు. ఎందుకంటే మనకి బయట చూసుకుంటే చాలా బలం ఉంది కాబట్టి, సో తనూజకి ఎవరైతే గట్టిగా ఉంటారో బయట, సో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి, సో అది చూసి వచ్చారు. దాన్ని బట్టి ఇక్కడికి వచ్చి హౌస్లో ఏదేదో చేయాలని, వాళ్ళ మధ్యన బాండింగ్స్ అడ్డం వస్తుంది అని క్రియేట్ చేయడం, లేకపోతే తనూజ ఊరికే ఏడుస్తుంది, బెదిరిస్తుంది, తనకు నచ్చిన దానికి అంటే ఫేవరిజం ఎక్కువ ఉంటుంది, అందరిని మ్యానిపులేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ హౌస్లో వినిపిస్తున్నాయి. సో బయట చూసి వచ్చి సో తన్ని టార్గెట్ చేసి ఇదంతా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా అయితే ఆయేషా, ఈ అమ్మాయి అయితే ప్రతి ఒక్కటి ఎక్కడ చూసినా నా టార్గెట్ తనుజ అని చెప్పేస్తుంది. సో ఇమాన్యువల్తో కూడా కూర్చొని మాట్లాడేటప్పుడు ఇదే సరిపోతుంది. నాకు ఇమాన్యువల్లో ఇది ఒక్కటి నచ్చట్లేదు. ఏంటి అంటే ఆ అమ్మాయి రాగానే బయట నుంచి వచ్చింది కదా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఏంటి అని ఆ అమ్మాయితో ఉండి అటు తనూజ వెనకాల మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇన్ని రోజులు తనూజను వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అని, ఆ కామెడీ కానీ చాలా బాగుంటుంది. సో అది లేకుండా ఇంత జరిగినా కానీ అంటే తనతో మంచిగా ఉంటాడు కదా. ఆయేషా రాగానే ఆ అమ్మాయి చెప్పిన పాయింట్లకి అగ్రీ చేస్తూ హౌస్లో ఇట్లా జరిగింది, హౌస్లో ఇలా జరుగుతుంది, తనూజ ఇట్లా బెదిరిస్తుంది, సో తన క్యూట్నెస్ వల్లే ఇదంతా, అంటే తనూజ చాలా మైండ్ గేమ్ ఆడుతుంది, తను క్యూట్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈ విధంగా చేసి అందరినీ తన వైపు తిప్పుకొని చేస్తుంది. ఏదైనా మేము చేయకపోయినా బయట ఆడియన్స్ కూడా అమ్మాయి క్యూట్గా చెప్తే ఈ అమ్మాయిని వదిలేశారా అనుకుంటారు అనే విధంగా అందరికీ చెప్తున్నాడు. సో నాకు అది నచ్చట్లేదు. ఆయేషా కూడా వచ్చి మొత్తం తనూజ మీదే పడుతుంది. సో ఆ అమ్మాయి టార్గెట్ అయితే స్ట్రాంగ్గా ఉంది, తనకు పైన ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. తను డైరెక్ట్గా చెప్పేసింది, నేను తనూజ గట్టిగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి తనతో నేను కాంపిటీషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫర్దర్ గేమ్స్లో కూడా ఇట్లా ఫేవరిజం ఉంటే మేము ముందుకు వెళ్దాము అన్నట్టు చెప్తున్నారు. ఓకే, కానీ అంటే ఈ ఇమాన్యువల్ అయితే చాలా బ్యాక్ బిచ్చింగ్ అంటారు చూడు, ఆ విధంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా రాగానే వాళ్ళు ఏమైనా చెప్తే కొద్దిసేపు వినేసి హౌస్లో ఇప్పుడు దాకా ఏం జరుగుతుంది, ఆ అమ్మాయి ఇట్లా ఈ అమ్మాయి ఇట్లా అని చెప్పడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా హౌస్లో మీ మధ్యన ఒక బాండింగ్ ఉంది. సో నువ్వు బయట ఏం జరుగుతుంది ఏంటి గేమ్ స్ట్రాటజీ ఇవన్నీ ప్లే చేయి, కానీ వాళ్ళు రాగానే వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని ఇవన్నీ అవసరం లేదు.